నమస్తే ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను రత్నమాల. ముందుగా హెడ్లైన్స్. రుణ ఎగవేతదారుడు విజయ్ మాల్యాకు ఎదురుదెబ్బ. 6,630 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన ఈడీ. రోడ్డు ప్రమాద క్షతగాత్రుల రక్షణకు జీపీఎస్ టెక్నాలజీ దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో అమలు. కాపులను బీసీలో చేర్చడం ఖాయం. చంద్రబాబు సుముఖంగా ఉన్నారన్న చలమలశెట్టి. రాజీవ్ భవన్ గా రాజ్ భవన్, గవర్నర్ పైనే వైకాపా విసుర్లు. పర్యావరణ పరిరక్షణ ప్రజల చేతుల్లోనే. మట్టి వినాయక విగ్రహాల వినియోగంలో పెరిగిన చైతన్యం. ఇక వార్తల వివరాలు చూద్దాం. తీసుకున్న రుణాలు ఎగ్గొట్టి బ్యాంకులను ముప్పు తిప్పలు పెడుతున్న విజయ్ మాల్యాకు గట్టి దెబ్బ తగిలింది. ఈయన ఆస్తులను జప్తు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్ణయం తీసుకుంది. అనుకున్నదే తడవుగా మాల్యాకు సంబంధించిన 6,630 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ముంబై, బెంగళూరు సహా దేశవ్యాప్తంగా ఉన్న ఈ ఆస్తులను గుర్తించి స్వాధీనపరుచుకుంది. అలాగే 3,000 కోట్ల విలువైన షేర్లను కూడా జప్తు చేసింది. బ్యాంకుల వద్ద 9,000 కోట్ల వరకు రుణాలు తీసుకుని మాల్యా ప్రస్తుతం లండన్లో ఉన్నట్లు సమాచారం. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను రక్షించేందుకు దేశంలోనే తొలిసారిగా జీపీఎస్ టెక్నాలజీని వినియోగించనున్నట్లు నవ్యాంధ్ర డీజీపీ సాంబశివరావు తెలిపారు. ప్రతి 20 కిలోమీటర్లకు ఒక జీపీఎస్ వాహనంతో పాటు అంబులెన్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కృష్ణా పుష్కరాలను ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించినందుకు ప్రజల నుంచి మన్ననలు పొందామన్నారు. కాపు సామాజిక వర్గపు మద్దతుతో రాజకీయ అధికారం చేజిక్కించుకున్న రాజ్యసభ సభ్యులు చిరంజీవి ఆ వర్గాన్ని అన్ని విధాలా ఆదుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎదురుదాడికి దిగడం ఎంతవరకు సమంజసమని కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ్య ప్రశ్నించారు. కాపు, బలిజ, ఒంటరి, తెలగ వర్గాలకు చెందిన నిస్సహాయులకు చంద్రబాబు అండగా నిలబడుతున్నారన్నారు. నగరానికి వచ్చిన ఆయన సర్క్యూట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మంత్రులు, ఉప ముఖ్యమంత్రి పదవులు కేటాయించడంతో పాటు ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహం వంటి అనేక కార్యక్రమాలు ఎవరూ ఎన్నడూ చేయని రీతిలో కాపులకు చంద్రబాబు చేస్తున్నారని, తమ నేతను వదిలేసి వేరే పార్టీలోకి వెళ్లే పరిస్థితి కాపులకు లేదని ఛాలెంజ్ చేశారు. రాష్ట్రంలో అందరూ కాపులు కూడా మీ వ్యవహార శైలితో బాధపడతా ఉన్నారు. ఎక్కడికైనా సరే అటువంటి కార్యక్రమాలు విరమించండి. మీకు చేతనైతే మీకున్నటువంటి క్రేజ్, మీకున్నటువంటి మరి పేరు ప్రతిష్టలతో కాపు కార్పొరేషన్ కి ఈ రాష్ట్రంలో మనం చేసేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల మధ్యకి తీసుకెళ్ళండి. ఇంకా ఏదైనా సూచనలు చేస్తే తప్పనిసరిగా స్వీకరించి తప్పనిసరిగా ఇంకా మేలు చేసే దిశగా వెళదామని చెప్పి ఈ సందర్భంగా చిరంజీవి గారికి ఈ సందర్భంగా ఓ లెటర్ ద్వారా తెలియజేస్తా ఉన్నా. 50,000 మందికి ఛాలెంజ్ చేస్తున్నా. ఇక్కడి నుంచి 50,000 మందిని నేను ఇచ్చినటువంటి రుణాలు ఇచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద నిలబెడతా. మీకు ఏదైనా దమ్ముందా? ఒక్కడు మీరు నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మీరు 10 సంవత్సరాల పాటు ఒక్కరికి ఈ మేలు చేశామని చెప్పండి. ఈ రోజున సుమారు 2 లక్షల మంది పైగా ఏదో రకంగా కాపు కార్పొరేషన్ ద్వారా బెనిఫిట్ పొందారు. ఇక్కడ మరి ఒక్కళ్ళ పేరు చెప్పండి, మేము ఈ కాపుకి మేలు చేశామని చెప్పి ఈ రోజున కూడినటువంటి నాయకులు ఒక్కళ్ళు ఒక కాపుకి మేలు చేసినట్టు చెప్పమనండి. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఓటుకు నోటు కేసులో భయపడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టే ఆర్డర్ తెచ్చుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొయ్య ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. జగదాంబ కూడలిలో గల వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కేసులో కేసీఆర్ కు బాబు పాదాక్రాంతులయ్యారన్నారు. అవినీతికి ఆజ్యం పోస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని బాబుపై మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు విభజన చట్టంలోని అంశాలను అమలు చేయని కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరులు రాయబారులుగా మారి బాబును కాపాడేందుకు యత్నించడం శోచనీయమన్నారు. ఇందుకు గవర్నర్ కూడా వత్తాసు పలికి రాజ్ భవన్ ను రాజీవ్ భవన్ గా మార్చారని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయకుండా ఓటుకు నోటు కేసులో నీతి నిజాయితీలను నిరూపించుకోవాలని బాబుకు హితవు పలికారు. శ్రీ చైతన్య, నారాయణ విద్యా సంస్థలు లక్ష్మీ సంస్థలుగా మారాయన్న గవర్నర్ వ్యాఖ్యలు తెలంగాణకే పరిమితమా, ఆంధ్రాకు కూడా వర్తిస్తాయా అని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ నాయకులు పక్కి దివాకర్, తుళ్లి చంద్రశేఖర్, కె బద్రీనాథ్, మహమ్మద్ షరీఫ్, ఐహెచ్ ఫారూఖీ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా కోసం గత 2 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అవుతున్న తరుణంలో
ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్ గారు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని అన్న మాట ఏనాటి నుంచి పోరాటం చేస్తున్నారో అదే బాటలోకి అన్ని రాజకీయ పక్షాలు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా వచ్చి వేళ పోరాటం చేస్తున్న తరుణంలో కేవలం ఓటు నోటు కేసుకి భయపడి పుట్టిన వెంకయ్యనాయుడు గారు సుజనా చౌదరి గారు అమిత్ షా తోటి మంత్రాలు జరపడం, ప్రత్యేక హోదా కోసం చెప్పి నమ్మబలికి పుట్టిన సుజనా చౌదరి గారు ఎందుకు గవర్నర్ గారు కలిసారో అర్థం కాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కేవలం ఓటు నోటు కేసుని రాజీ చేయడం కోసమే రాజ్భవన్గా మార్చారనేది అన్ని మీడియా కథనాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక్క చంద్రబాబు నాయుడు గారి స్వీయ ప్రయోజనాల కోసం ఆ కేసు నుంచి బయటపడడం కోసం ప్రత్యేక హోదా రాదు అనేటువంటి మాట సుజనా చౌదరి గారు చెప్తారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇన్ఛార్జ్ సిద్ధార్థరాజ్ సింగ్ గారు చెప్తారు, వెంకయ్యనాయుడు గారు చెప్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం నేను పోరాటం చేస్తామని చెప్తా ఉన్నాడు. ఏ విధంగా పొంతలనేటువంటి ప్రకటనలు విరుద్ధ ప్రకటనలు చేసి రాష్ట్ర ప్రధానికైనా అయోమయంలో చూస్తున్న పరిస్థితి. మట్టి వినాయకులను పూజించడం ద్వారా కాలుష్య రహిత వినాయక చవితిని జరుపుకోవచ్చని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. విజేఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీతమ్మధార నార్ల వెంకటేశ్వరరావు భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల కుటుంబాలకు మట్టి వినాయక ప్రతిమలతో పాటు మొక్కలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలను వాడకుండా మట్టి వినాయకుడిని పూజించాలన్న అవగాహన ఇప్పటికే ప్రజల్లో వచ్చిందన్నారు. ఏయూ మాజీ వీసీ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు గత 3 ఏళ్లుగా విజేఎఫ్ మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేయడం శుభపరిణామమన్నారు. ఈ ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాల్సి ఉందన్నారు. పెద్ద పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేసేవారు కూడా కెమికల్స్ వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. విజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎస్ దుర్గారావు, ఉపాధ్యక్షులు నాగరాజ్ పట్నాయక్, టి నానాజీ, సంయుక్త కార్యదర్శి దాడి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అన్ని కార్యక్రమాల్లో మేము ముందుంటాం. ఏ కార్యక్రమానికి సందర్భానుసారంగా ఏ ఉత్సవం ఏ పండుగ వచ్చినప్పుడు కూడా వారు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరినీ కూడా అందులో ఇన్వాల్వ్ చేస్తూ ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి అధికారుల దగ్గర నుంచి అందరినీ కూడా బిజినెస్ మ్యాగ్నెట్స్ దగ్గర నుంచి అందరినీ కూడా అందులో ఇన్వాల్వ్ చేస్తూ చక్కని కార్యక్రమాలు చేపడుతున్నారు. మనకి విశాఖపట్నంలో పొల్యూషన్ గురించి మనకి అందరికీ తెలిసిందే. మరి తప్పనిసరిగా మనం దీని మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. అంచేత ఈ వినాయక చవితి సందర్భంగా చాలామంది పోటాపోటీగా మనకి ఒకళ్ళు 40 అడుగులు ఎత్తు విగ్రహాలు చేస్తే ఒకళ్ళు 50 అడుగులు లేకపోతే ఒకళ్ళు 60 అడుగులు ఇలా పోటాపోటీగా విగ్రహాలు చేస్తూ దానికి రకరకాల రంగులు కూడా వేయించి మరి హానికరమైన రంగులు కూడా ఉపయోగిస్తున్నారు. అది మనకి వాతావరణానికి ఎంతో కలుషితం అవుతుంది దానివల్ల. అలాగే తీసుకొచ్చి మనం మళ్ళీ సముద్రంలో కలపడం వల్ల కూడా అక్కడ కూడా నీరు కాలుష్యం ఏర్పడి మనకి వాతావరణంలో మనకి ఎన్నో అసమానతలు వచ్చి మనకి ఇబ్బందులు గురి కావడానికి అవకాశం ఉంది. అంచేత అవన్నీ తొలగించడానికి చక్కని కార్యక్రమం ఇది. మనం మట్టి విగ్రహాలు మనం ఇప్పుడు చిన్న విరామం. బ్రాడ్బ్యాండ్ ఒక చరిత్ర. ఫైబర్ నెట్ కు స్వాగతం. పరిచయం చేస్తున్నాం. అపరిమితమైన 20 Mbps కేవలం 999 రూపాయలకే. అద్భుతమైన వేగం, నమ్మశక్యం కాని అనుభవం కేవలం వేగవంతమైన యాడ్ ఫైబర్ నెట్ తో మాత్రమే. 428400 కి కాల్ చేయండి లేదా యాడ్ ఫాస్ట్ ని 56677 కి SMS చేయండి. తిరిగి వార్తల వివరాల్లోకి. చట్టాన్ని అతిక్రమించి ఫ్యాక్టరీలు ఇతర భవన నిర్మాణాలు చేపట్టేందుకు వ్యవసాయ భూములు తీసుకోవడం సరికాదని కాంగ్రెస్ నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం సేకరించిన సింగూరు భూములకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన స్పందించారు. స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల నుంచి సేకరించిన భూములు తిరిగి వారికే అప్పగించాలని కోర్టు తీర్పిస్తే పరిస్థితి ఏంటన్నారు. భవన నిర్మాణాలు చేపట్టిన భూములు తిరిగి వ్యవసాయానికి పనిచేయవని, దీనివల్ల రైతులకు పూర్తి నష్టం వాటిల్లుతుందని వివరించారు. నదులు, గనులు, అటవీ భూములు భవిష్యత్ తరాలకు నిర్దేశించినవని, వీటిని కొల్లగొట్టేందుకు ప్రయత్నించడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి వ్యవసాయ భూములు కాకుండా ఇతర భూములను వినియోగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అనుమోలు గాంధీ, డి శ్రీదేవి పాల్గొన్నారు. చెప్పడానికి ఏమంటే మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు. 10 ఏళ్ల క్రితం గవర్నమెంట్ చట్టాన్ని అతిక్రమించి చట్ట ప్రకారంగా చేస్తున్నామని చెప్పి ప్రజలను నమ్మించి
లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంటు సింగూరు గురించి 997 ఎకరాల ల్యాండ్ ఎక్వైర్ చేసింది. సింగూరు పవర్ ప్లాంట్ గురించి చేసింది 10 ఏళ్ళ తర్వాత సుప్రీంకోర్టు ఈ ఎక్విజిషన్ చెల్లదు, మీరు సెక్షన్ 5A ఆఫ్ 1895 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ని వయోలేట్ చేశారు, ఇది ప్రజల సమ్మతంతో తీసుకోలేదు కాబట్టి ఈ ల్యాండ్స్ని తిరిగి ఇచ్చేయండి అన్నారు. తిరిగి ఇచ్చేయండి అన్నవి కాకుండా అప్పుడు ఇదేమంటే ఎక్వైర్ చేసిన ల్యాండ్ అండి, పూలింగ్ ల్యాండ్ కూడా కాదు, ఎక్వైర్ చేసిన ల్యాండ్ పూర్తి కాంపెన్సేషన్ పే చేసిన ల్యాండ్ని ఈరోజు సుప్రీంకోర్టు తిరిగి రైతులకు ఇచ్చామంది. ఇచ్చేయడమే కాకుండా వాళ్ళు ఇచ్చిన కాంపెన్సేషన్ వెనక్కి తీసుకోవక్కర్లేదు, వెనక్కి ఇవ్వక్కర్లేదు రైతులు అని చెప్పింది. సాధ్యపడినప్పుడు అప్పుడు ఈ క్యాపిటల్ ఏమవుతుంది? ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడే సత్య గారు చెప్పారు ఫ్లడ్ లైన్స్ విషయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫ్లడ్ లైన్స్ ఫస్ట్ ఇచ్చిందేమో 5 కిలోమీటర్ల దాకా, రివర్ నుంచి 5 కిలోమీటర్ల దాకా ఫ్లడ్ లైన్స్ ఉన్నాయని చెప్పించి ఏ రిపోర్ట్లో ఇప్పుడేమన్నారంటే రివర్ బ్యాంక్ వరకే ఫ్లడ్ లైన్స్ అన్నారు. రివర్ బ్యాంక్ ఏం చేస్తున్నారు? లోనకి షిఫ్ట్ చేసి చూపిస్తున్నారు. మేము షిఫ్ట్ చేయలేదు, ట్యాంక్ బండ్ రివర్ బ్యాంక్ రివర్ బండ్ని లోనకి షిఫ్ట్ చేసి చూపిస్తున్నారు. షిఫ్ట్ చేసి చూపించే రివర్ బండ్ని మేము షిఫ్ట్ చేయలేదని చెప్పి మళ్ళీ మ్యాప్లో అసలు రివర్ బండ్ని చెరిపేసి చూపిస్తున్నారు. సీతమ్మపేట శ్రీ దుర్గా గణపతి ఆలయంలో ఈ నెల 5 నుంచి 14వ తేదీ వరకు వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ రాజు గోపాల్ రెడ్డి చెప్పారు. సీతమ్మపేట గణపతి ఆలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గణపతి నవరాత్రులను పురస్కరించుకుని 9 రోజుల పాటు ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నిత్యం గణపతి హోమం, మహాభిషేకం, సహస్రనామార్చన, హారతితో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 250 రూపాయలు చెల్లించిన భక్తులకు సహస్రనామార్చన పూజ జరపనున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు ఇమంది రమణ, పల్లా జగన్నాథం, డి రామదాస్ తదితరులు పాల్గొన్నారు. హుదూద్లో ఇళ్లు కోల్పోయి నష్టపోయిన బాధిత 7 కుటుంబాలకు 4.5 లక్షల చెక్కులను తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అందజేశారు. ఎంవీపీ కాలనీలో గల ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్నుద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉన్నప్పటికీ పేద ప్రజల అవసరాలను తీర్చడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి హుదూద్ బాధితులకు నష్టపరిహారం ఇప్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బైరెడ్డి పోతన్నరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే సుమారు 7గురికి 4.5 లక్షల రూపాయలు సీఎం రిలీజ్ చేయడం జరిగింది. ఆ బాధితులకి 7గురికి కూడా ఇప్పుడు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. విశాఖ తూర్పు నియోజకవర్గ ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క నియోజకవర్గంలో ఎవరైతే ప్రమాదవశాత్తు చనిపోయినా లేకపోతే ఈ ఇంట్లో మామూలుగా చనిపోయినా వాళ్ళందరికీ వెలగపూడి రామకృష్ణబాబు గారు చొరవ తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్ కింద 4.5 లక్షల రూపాయలు ఎవరైతే ఉన్నారో 4-5 ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద 4.5 లక్షలు అందజేసి వాళ్ళ కుటుంబాలకు అన్ని విధాలా ఆదుకుంటారని హామీ ఇచ్చారు. అలాగే భవిష్యత్తులో మన నియోజకవర్గంలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మన వెలగపూడి రామకృష్ణ గారు ముందుండి అన్ని విధాల సీఎం గారి దృష్టికి తీసుకుని వెళ్ళి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎంతో కొంత ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటున్నారు. ఈ నెల 5న గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని ఎంవీపీ కాలనీలో గల ఐఐఏఎం కళాశాలలో ఉత్తమ గురువులను కళాశాల ప్రతినిధి సుంకర రవీంద్ర సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయులను ప్రతి ఏటా సన్మానించడం ఆచారంగా వస్తోందని, అందులో భాగంగానే ఈ ఏడాది కూడా సత్కరించినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు మధ్య అవినాభావ సంబంధాలు ఉండాలని, అప్పుడే నేటి యువత మంచి మార్గంలో నడిచేందుకు అవకాశం ఉంటుందన్నారు. Children as their own children and trying to mold every child to be on par or better than their own children. That was a bigger sacrifice one can do by getting to the noble profession, and probably we have the best students in IIM, so let's give a big hand to the faculty and the students. And we have a lot of people like Professor Nandagopal sir, always love to be a part of this institution, always love to help you out. చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం నేతృత్వంలో 2 ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. పెదవాల్తేరులో గల మత్స్యకార పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి జీవీఎంసీ గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శి వివి వామన్రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 14 ఏళ్లలోపు చిన్నారులను పనిలోకి వెళ్లకుండా చదువుకునేందుకు సీఆర్పీఎఫ్ చేస్తున్న కృషిని అభినందించారు.
ఫోరం నగర కన్వీనర్ గొండు సీతారాం మాట్లాడుతూ గురు పూజోత్సవం సందర్భంగా తమ ఫోరం ప్రతి ఏటా ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరిస్తుందని, అందులో భాగంగానే ఈ ఏడాది కూడా సన్మానించినట్లు తెలిపారు. కార్యక్రమానికి ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏటా క్రమం తప్పకుండా చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఇద్దరు వ్యక్తుల్ని, అంటే అది శక్తులు గల వ్యక్తుల్ని, టీచర్లుగా ఉన్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తుల్ని సన్మానించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం విశాఖ నగరానికి చెందిన మత్స్యశాఖకు అనుబంధంగా ఉండి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏకైక పాఠశాల ప్రధానోపాధ్యాయుని సత్యవతి గారిని, అలాగే చిన్నవాళ్ళతేరుకు చెందిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు వేదుల గోవిందరావు గారిని కూడా సన్మానించడానికి మా చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అయితే చర్యలు తీసుకుంది. ముఖ్యంగా గురువుతోటే ప్రపంచం అంతా నడుస్తూ ఉంది. గురువుని సన్మానించే చోట ఋతువులు కూడా సక్రమంతంగా పనిచేస్తాయనే నానుడికి చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వత్తాసు పలుకుతూ ఉంది. భవిష్యత్తులో పిల్లలందరూ కూడా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని గుర్తుపెట్టుకోవాలని, అలాగే గురువులంటే ఏంటి, గురువుల తాలూకా సారాంశం అంటే తెలుసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఇవే కార్యక్రమాలు నిర్వహిస్తూ విశాఖ నగర ప్రజల అభిమానాన్ని అయితే చూరగొంటాం. పర్యావరణ హితమైన వినాయక మట్టి విగ్రహాలను గాజువాక డ్రైవర్స్ కాలనీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్థానిక సిటీ స్టూడెంట్ వెల్ఫేర్ యూనియన్ పంపిణీ చేసింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఓ విద్యార్థి సంఘం మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమం మరింత మందికి స్ఫూర్తిదాయకమవుతుందని పేర్కొన్నారు. మన వాతావరణ కాలుష్యం అవుతున్న దాన్ని బట్టి ఆలోచించి మా ఈ సిటీ స్టూడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ అనే సంస్థ ద్వారా మట్టి విగ్రహాలను తయారు చేసి వాతావరణ కలుషితం కాకుండా సముద్ర నీటిని అన్నిటిని కాపాడాలనే ఉద్దేశంతో ఈ మట్టి విగ్రహాలను తయారు చేయడం జరిగింది. ఈ మట్టి విగ్రహాలని బయట ప్రజలు కాకుండా, బయట ప్రజలు అంటే అందరూ కొనుక్కోగల స్థితిలో ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రం అందిద్దామని మేము ఉద్దేశించి పెట్టుకున్నాం. వడ్లపూడిలో పలు అభివృద్ది పనులకు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. స్థానిక ఎన్టీఆర్ పార్కు పునరుద్దరణకు శంకుస్థాపన చేసిన అనంతరం లక్ష్మీపురం కాలనీలో నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో వార్డుల వారీగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు వివిధ అభివృద్ది పనులు చేపడుతున్నట్లు తెలిపారు. సుమారు 9.5 లక్షల రూపాయలు ఈ బౌండరీ వాళ్ళకి ఒక మినీ కళ్యాణ మండపం పెట్టడానికి, స్టేజ్ నిర్మాణం చేయడానికి మరి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలోచన మేరకు ఈ మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ కన్వర్ట్ చేయాలని చెప్పడంతో మరి అధికారులకు మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ చేయమని చెప్పేసి వారికి చెప్పడం జరిగిందండి. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఫండ్స్తో ఎంత ఫండ్స్ వస్తాయో ఆ ఫండ్స్ తగ్గట్టుగా ముందు స్లాబ్ వేసేసి 2 విడతలో ఆ బ్యాలెన్స్ డబ్బులు తేడానికి డబ్బులు తెచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. హక్కుల గురించి అడిగినందుకు కక్ష పెట్టుకుని మల్కాపురం జ్యోతి గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్న 12 మంది కార్మికులను యాజమాన్యం తొలగించిందని ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లయ్య పాత్రుడు వాపోయారు. అక్రమంగా తొలగించిన కార్మికులను బేషరతుగా విధుల్లోకి చేర్చుకోకుంటే ఉద్యమించవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు బాధిత కార్మికులతో కలిసి స్థానికంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. ముందుగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కార్మికులను తొలగించడం అన్యాయమన్నారు. దీనిపై కార్మిక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఒక సంవత్సరం నుంచి కూడా జ్యోతి గ్యాస్ యాజమాన్యము కార్మికులందరూ ఇబ్బందులు పెడుతుంది. దాని మీద పిఎఫ్, ఈఎస్ఐ హక్కుల గురించి అడగటమే నేరం అయిపోయింది. మేనేజ్మెంట్ ఓన్లీ జీతాలు లేకుండా మేనేజ్మెంట్ పని చేసుకోవాలనుకున్నది. యూనియన్ ఏర్పాటు చేసుకొని కొన్ని హక్కులు సాధించాము. ఆ సాధించిన దానికి మేనేజ్మెంట్ కుట్రపూరితంగా వ్యవహరించి మొత్తం అందరినీ ఎలాంటి ముందు హెచ్చరికలు లేకుండా, ఎలాంటి నోటీసులు లేకుండా, ఎలాంటి పరిస్థితులు లేకుండా టెర్మినేషన్ చేసింది. దానికి లేబర్ ఆఫీసులో కేసులు వేసాము, కేసులు నడుస్తున్నాయి. జాయింట్ మీటింగ్ కూడా త్వరలోనే ఉంది. మేనేజ్మెంట్ వెంటనే ఈ 12 మందిని పనిలో పెట్టుకోవాలి. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేసి, దశల వారీగా ఆందోళన ఉధృతం చేసి పనిలో పెట్టుకునే వరకు ఇంతకంటూ మేము పోరాటం చేస్తామని తెలియజేస్తాం. నవంబర్ నెలలో తూర్పుగోదావరి జిల్లాలో జరగనున్న అంతర్జిల్లా బాలురు బాలికల బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు సంబంధించి జీవీఎంసీ 57వ వార్డు పరిధి
నరవ జడ్పీ హైస్కూల్లో ఎంపికలు జరిగాయి. ఈ సందర్భంగా స్కూల్ హెచ్ఎం జగన్మోహన్ రావు మాట్లాడుతూ ఈ ఎంపికలు జిల్లా స్థాయిలో 60 పాఠశాలల్లో జరిగాయని తెలిపారు. బాలురు 10 జట్లు, బాలికలు 10 జట్లను ఎంపిక చేసి పోటీలకు పంపుతామన్నారు. నరవ జిల్లా ఉన్నత పాఠశాల ప్రాంగణంలో విశాఖ జిల్లాలో వివిధ పాఠశాలల నుంచి బాల్ బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలకి ఇక్కడికి 60 పాఠశాలల నుంచి 60 పాఠశాలల నుంచి జట్లు రావడం జరిగింది. పీఈటీస్ 30 మంది పీఈటీస్ 60 పాఠశాల నుంచి జట్లు తీసుకురావడం జరిగింది. మరి 60 పాఠశాలల నుంచి వచ్చినటువంటి పిల్లల్ని ఇవాళ సాయంత్రం లోపు ఇక్కడ ఎంపికలు పూర్తి చేసి మరి 2 వర్గాల నుంచి కూడా బాలికల నుంచి 10 జట్లు, బౌలర్ నుంచి 10 జట్లు, మొత్తం జట్లని ఎంపిక చేసి అంతర్జిల్లా పోటీలకి పంపించడం జరుగుతుంది. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ వినాయక చవితికి మట్టి వినాయక విగ్రహాలని వినియోగించాలని ఎన్ఏడి కొత్త రోడ్లోని వైటీఆర్ గ్రూప్ అధినేత వై తిరుమలరావు విజ్ఞప్తి చేశారు. మర్రిపాలెం కరాస రామాలయం వద్ద వైటీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యాన మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి కంచరపాలెం ట్రాఫిక్ సిఐ మళ్ల శేషు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ తిరుమలరావు మాట్లాడుతూ ఎన్ఏడి గోపాలపట్నం పరిసర ప్రాంతాల ప్రజలకు 10,000 మట్టి వినాయక విగ్రహాలతో పాటు వినాయక వ్రతకల్పం పుస్తకాలను ఉచితంగా అందజేస్తున్నామన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మల కన్నా మట్టి బొమ్మలు చాలా ఉత్తమంగా చేసి ప్రచారం జరుగుతుంది. నిజానికి చాలా మంచిది మట్టిదే, కానీ ప్రజలకు ఉచితంగా సప్లై ఇవ్వడం ద్వారా ఈ యొక్క హ్యాబిట్ గమనించాలని వైద్యాలు చేస్తున్న ఈ కృషిని నిజంగా అభినందించాలి. ప్రతి ఒక్కరూ మట్టి బొమ్మల్ని వాడండి దయచేసి. మట్టి త్వరగా వాటర్లో కలిసిపోతుంది, ఎటువంటి పొల్యూషన్ రాదు, వాతావరణం చాలా వాతావరణం. వైటీఆర్ గ్రూప్ నుంచి 10,000 మట్టి విగ్రహాలు, 10,000 కళా పుస్తకాలు పంపిణీ ఉచితంగా చేస్తున్నాం. ఇది ఏమీ లేదు, మా చిన్న ప్రయత్నం ఏంటంటే జనానికి దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రకృతిని అలాగే కాలుష్యాన్ని కాపాడదాం అని చెప్పేసి సమాజానికి చిన్న సాయం మా కృషి, అంతకంటే ఏమీ లేదు. దీన్ని చూస్తే ఎన్నో మంది ఇన్స్పిరేషన్ అవి నిజంగా మట్టికి వాడాలని చెప్పేసి ఈ కెమికల్స్ వాడేసి వాటర్ అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇది అరికట్టాలని చెప్పి మా చిన్న ప్రయత్నం, ఇంకేమీ లేదు. స్వాతి ప్రమోటర్స్ ఆధ్వర్యాన ఎన్ఏడి కొత్త రోడ్ ఏపీఎస్ఈబీ కాలనీ శివాలయం వద్ద వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి పశ్చిమ ఎమ్మెల్యే పి గణబాబు, 67వ వార్డు టీడీపీ అధ్యక్షుడు నమ్మి శ్రీనులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం సామాజిక బాధ్యతతో స్వాతి ప్రమోటర్స్ నగరంలో విరివిగా వినాయక మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తుండడం అభినందనీయమన్నారు. ఈ చిన్న చిన్న ప్రతిమలతో మనం పూజలు చేసుకోవడం అనేటువంటిది గత 5-6 ఏళ్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అట్లాంటి కార్యక్రమంలో భాగంగా మనం ఈ కాలనీలో ఈరోజు స్వాతి ప్రమోటర్స్ అధినేత మన కృష్ణారెడ్డి గారి సహకారంతో ఈరోజు ఇక్కడ మనం ప్రతిమలు పంచుతూ ఉంటే చూశారు, పెద్దల నుంచి పిల్లల దాకా అందరూ వచ్చి తీసుకున్నారంటే ఇదంతా వాళ్ళంతా కూడా 10 రూపాయలతో అది కొనుక్కోలేక కాదు, ఇది దానికి ఉండేటువంటి అంటే ఒక మంచి సంకల్పం ఏదైతే ఈ చవితి ఉత్సవాల్లో ప్రతి ఒక్కరు కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్న సమాజాన్ని హితాన్ని కోరేటువంటి విధంగా ఈ సమాజంలో మనం ఈ ప్రతిమల్ని మరలా మనం ఎక్కడైతే వేస్తామో ఆ తర్వాత వచ్చేటువంటి విషయాల్లో అవగాహన ఉన్నటువంటి వారు అందరూ కూడా ఈరోజు భాగస్వామ్యం కలిగారు. కాబట్టి ఇట్లాంటి ఒక మంచి ఉద్దేశంతో విశాఖ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బ్రిక్స్ సదస్సుకు నగరం ముస్తాబవుతోంది. ఈ నెల 14 నుంచి 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు దేశ విదేశాల ప్రతినిధులు వందల సంఖ్యలో హాజరు కానున్నారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేయడంలో ఇటు ప్రజాప్రతినిధులు అటు అధికారులు నిమగ్నమయ్యారు. అందుకు తగ్గట్టుగానే నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు సిద్దమయ్యారు. రోడ్లకిరువైపులా రంగులు అద్దడంతో పాటు మొక్కలను నాటుతున్నారు. బ్రిక్స్ సదస్సు పుణ్యమాని నగరానికి సరికొత్త శోభ చేకూరుతోంది. అత్యంత సుందరంగా తయారవుతోంది. ఎప్పటికప్పుడు శుభ్రం చేసేస్తూ విశాఖను పరిశుభ్రంగా ఉంచేందుకు అన్ని చర్యలు చేపడుతున్నారు. అలాగే ఎక్కడికక్కడ సపోర్టింగ్ పిట్టగోడలు నిర్మించి వాటికి రంగులు వేస్తున్నారు. అలాగే ఫుట్పాత్లపైన పచ్చదనం అనుభూతిని కలిగించే చిత్రాలను తీర్చిదిద్దుతున్నారు. మరోపక్క ఫుట్పాత్లపై మొక్కల కుండీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే నాటిన మొక్కలు చిన్నపాటి వృక్షాలుగా ఎదిగాయి. వాటికి ఈ పూల కుండీలు, హరిత చిత్రాలు నగర రహదారులకు మరింత శోభను సమకూరుస్తున్నాయి.
వినాయక చవితికి ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని పశ్చిమ ఎమ్మెల్యే పి గణబాబు కోరారు. కంచరపాలెం ప్రాంత తెలుగుదేశం పార్టీ నాయకుడు సర్వసిద్ధి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యాన స్థానికంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులచే అవగాహన ర్యాలీ కూడా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న గణబాబు మాట్లాడుతూ మట్టి వినాయక విగ్రహాల వినియోగం పట్ల ప్రజల్లో చైతన్యం వచ్చిందన్నారు. గతంలో పెయింటింగ్స్ తో కూడిన విగ్రహాలను వినియోగించి పర్యావరణాన్ని చేతులారా పాడు చేసుకునేవారమని గుర్తు చేశారు. ఏదైతే ఉద్దేశంతో మనం అందరం కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని చవితి ఉత్సవాలు చేస్తామో, దేవుణ్ణి ప్రార్థిస్తామో, అలాంటి సందర్భంలోనే మనం కూడా ఒక రోల్ మోడల్గా, ఒక ఉదాహరణగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో ఈ చవితి ఉత్సవాల్లో మట్టి విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి క్యాంపెయిన్లో భాగంగా అవి ఈరోజు ఉచితంగా పంపిణీ కూడా చేపట్టారు. ఇది చాలా స్పెషల్. ప్రతి చోట కూడా నేను చూస్తూ ఉన్నాను అన్నింటి కూడా దీనిపైన అవగాహన కలిగింది. గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రతి ప్రాంతంలో కూడా దీనిపైన ఒక అవగాహన ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ రకంగా వెళ్ళటం అనేది జరుగుతుంది. చాలా మంచి సంప్రదాయం. ఈరోజు ఏదైతే మనం అందరం కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నామో, ఆ ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది ప్రజల్లో కలిగిన రోజు, దేవుని పట్ల భక్తి కలిగిన రోజు తోటి వారికి సాయపడాలనేటువంటి ఆలోచన కలుగుతుంది. వినాయక చవితి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తూర్పు కోస్తా రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. సికింద్రాబాద్, విశాఖ, హైదరాబాద్ల మధ్య 6 ప్రత్యేక రైళ్లు తిరుగుతున్నాయి. విశాఖపట్నం, సికింద్రాబాద్ల మధ్య 07-034 సర్వీస్ శనివారం సాయంత్రం 6:55 విశాఖలో బయలుదేరి ఆదివారం ఉదయం 7:40 సికింద్రాబాద్ చేరుకుంటుంది. అలాగే సికింద్రాబాద్, విశాఖల మధ్య 07-069 సర్వీస్ శనివారం రాత్రి 9:40 సికింద్రాబాద్లో బయలుదేరి ఆదివారం ఉదయం 10:55 విశాఖ చేరుకుంటుంది. విశాఖ, హైదరాబాద్ 07-070 సర్వీస్ ఆదివారం రాత్రి 10 గంటలకు విశాఖలో బయలుదేరి సోమవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. అలాగే హైదరాబాద్, విశాఖల మధ్య 07-071 సర్వీస్ సోమవారం రాత్రి 9:10 హైదరాబాద్లో బయలుదేరి మంగళవారం ఉదయం 11 గంటలకు విశాఖ చేరుకుంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రుణ ఎగవేతదారుడు విజయ్ మాల్యాకు ఎదురుదెబ్బ. 6,630 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన ఈడీ. రోడ్డు ప్రమాద క్షతగాత్రుల రక్షణకు జీపీఎస్ టెక్నాలజీ దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో అమలు. కాపులను బీసీలో చేర్చడం ఖాయం. చంద్రబాబు సుముఖంగా ఉన్నారన్న చలమల శెట్టి. రాజీవ్ భవన్ గా రాజ్ భవన్, గవర్నర్ పైనే వైకాపా విసుర్లు. పర్యావరణ పరిరక్షణ ప్రజల చేతుల్లోనే. మట్టి వినాయక విగ్రహాల వినియోగంలో పెరిగిన చైతన్యం. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.